తాగని వాళ్ళంటూ చాలా తక్కువ అనుకుంటాను నేను. నా ఉద్దేశంలో అయితే మార్నింగ్ టీతోనే స్టార్ట్ అవుతుంది చాలా వరకు. ఇదైతే ఎలాంటి ప్రమోషన్ కాదు. నేను మార్నింగ్ టీ పెట్టాను. మామూలుగా అయితే రెడ్ లేబుల్ వేస్తాను ఎప్పుడు. ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము. ఇది నీలోఫర్ టీ పొడి డబల్ స్ట్రాంగ్ అని చెప్పేసింది. ఇదైతే ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ నాకు నచ్చి పెడుతున్నాను అనమాట ఈ వీడియో. చాలా బాగుంది. పేరు చూపించాలో తెలియదు, జస్ట్ చూపించట్లేదు అందుకని. ఎందుకంటే టీ పొడి మాత్రం బాగుందండి. ఆన్లైన్లో పెట్టింది మా పాప. నీలోఫర్ టీ అంటే అందరికీ చాలా వరకు ఐడియానే ఉంటుంది కదా. 100 రూపాయలు 150 రూపాయలు ఉంటుందంట ఒక్క టీ వచ్చేసి. అయితే అది ఆ టీ పొడి అసలు మరి ఇంత మామూలుగా నార్మల్ రేటే ఉంది. ఆ రెడ్ లేబుల్ అంత ప్రైసే ఉంది. మరి అంత తక్కువ ప్రైస్ ఎట్లా ఉందో తెలియదు, కానీ టీ మాత్రం చాలా బాగుంది. నాకు ఏం పెద్దగా తేడా ఏమనిపించట్లేదు. తక్కువ రేట్ అని చెప్పేసి క్వాలిటీ తక్కువ ఉందని అట్లా ఏం లేదు, కానీ అసలు మంచి బ్రాండ్ నీలోఫర్ అంటే మరి బాగానే రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు అంటుంది. బాగుంది. ఈ వారం రోజుల నుంచి అదే వాడుతున్నాము. ఈ చిన్న చిన్న బాక్సులు ఏంటంటే మాకు నచ్చేకి కంఫర్టబుల్ ఉంటుందని చెప్పి చిన్న బాక్సులు వేసిన. ప్లాస్టిక్ దాంట్లో ఇవ్వద్దు అని మీరు అనుకోవచ్చు, కానీ నేను వాడుతూనే ఉంటాను. కొద్ది రోజులు అయితే వాడేసి తర్వాత షుగర్లోకి స్పూన్ వేయాలి. నా బాక్స్ కడిగినా అనమాట. స్పూన్ కూడా కడిగి ఉండి అది ఎక్కడుంది ఎప్పుడు వేస్తలేను, చేతితో వేస్తున్నాను అనుకోవద్దు. అయితే ఇదనమాట. టీ అయితే చాలా బాగుంది. టీ పొడి అయితే ఈ బాక్స్ విషయం ఏంటంటే ఇది పీనట్ బటర్ అనమాట. బాటిల్ బాక్సులు చాలా చిన్నగా మంచిగా ఉన్నాయి. సో అందుకే ఇలా ఒక దాంట్లో టీ పొడి, ఒక దాంట్లో చక్కెర వేసేస్తాను. టీ అయితే మరిగింది. ప్లాస్టిక్ డబ్బాలు వాడొద్దు అంటుంటారు కదా, ఇట్లా తిరిగి పడేయాలి, ఎక్కువ రోజులు వాడొద్దు అంటారు. సో ఎక్కువ రోజులు ఏం వాడాను, కొద్ది రోజులు అయితే వాడతాను. కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి అవి, అందుకని ఇందులో వేసాను అనమాట. ఏంటంటే చేతికి కంఫర్టబుల్ ఉన్నాయి. చిన్నగా ఉన్నాయి డబ్బాలు, చూడడానికి చాలా బాగున్నాయి అని చెప్పేసి అవి అట్లా వాడుతున్నాను అనమాట. పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి చల్లగైపోతుంది కదా. సో ఏం కానీ ఆ చాయ్ మళ్ళీ ఇట్లా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. మళ్ళీ మరగడానికి టైం పడుతుంది, కూల్ ఉంటుంది కాబట్టి. ఊర్లలో అయితే పాలు దొరుకుతూనే లేవు ఈ మధ్య. ఊర్లలో కూడా పాలు కూడా ప్యాకెట్లే వాడుతున్నారు. అప్పుడైతే అంటే మార్నింగ్ లేవగానే నా గొంతు కొంచెం ఎందుకు అట్లా ఉంటుంది, ఏమనుకోవద్దు ఎలానో మాట్లాడుతున్నానని. నా వాయిస్ కొంచెం మార్నింగ్ లేవగానే అట్లనే ఉంటుందండి. ఈరోజు కొంచెం లేట్గా లేచిన. ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అని అనుకోవద్దు, జస్ట్ ఈ టీ పొడి కోసం ఒకటి చెప్పాను, పాల కోసం ఒకటి చెప్తున్నాను అనమాట. మీ అందరూ టీ తాగారా? టీ తాగితే కామెంట్ చేయండి. బాయ్ మరి.